ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ప్రేమతో చక్కని మాటలతో నా పరిచయాన్ని తెలియచేసినటువంటి రెవరెండ్ జేమ్స్ సెసిల్ విక్టర్ గురువుల వారికి, వేదిక పైన సహదాసులందరికీ, ప్రేయర్ కోఆర్డినేటర్ అమ్మగారికి మరి నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. గతించిన 100 సంవత్సరాలకు పైబడి ఈ ప్రాంతములో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యంగా, దేవుని యొక్క పవిత్రతకు నమ్మకత్వానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఈ సంఘములో మరొకసారి ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఎంబీబీఏ సంఘపక్షంగా, కాపర్ల పక్షంగా, కౌన్సిల్ పక్షంగా మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసు దేవుడు ప్రార్థన వింటాడని, కానీ ప్రార్థన చేస్తున్నామా? We all know that God hears prayer and God will respond to our prayer. But how many times we are praying? How honestly we are praying? ఎక్కడనైనా కూడికలకు వెళితే పాస్టర్లుగా మాకు చెప్పే మాట ఏంటంటే, సార్ సమయం లేదు, క్లుప్తంగా ప్రార్థన చేయండి. పెళ్ళిళ్ళు అదేమొచ్చట, గృహ ప్రతిష్టలు అదేమొచ్చట, సావులదేమొచ్చట, జ్ఞాపకార్థ కూడికలు అదేమొచ్చట, ఎప్పుడూ సమయం ఉండదు. ఆదివారం అదే ముచ్చట, పండుగ రోజు అదే ముచ్చట, ఎప్పుడైనా కూడా ఇదే మాట. ఒకసారి నా సేవా జీవితంలో తొలి దినాల్లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, యవనస్తుడివి, ఉడుకు రక్తంతో ఉన్నావు బాబు, మంతరాలకు చింతకాయలు రాలుతాయా? ఉపవాస ప్రార్థన అంటున్నావు, కొత్త కొత్త అలవాట్లేదో సంఘంలో తీసుకొని వస్తున్నావు, ప్రార్థనకు ఏమవుతాయి, మంతరాలకు చింతకాయలు రాలుతాయా అని అడిగాడు. నేను అవాక్ అయిపోయాను. వెంటనే తేరుకుని ఆయనతో అన్నాను, అంకుల్, మంతరాలకు చింతకాయలు రాలుతాయో రాలవో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనకు పర్వతాలు కదులుతాయి. హల్లెలూయా! ప్రార్థనకు పర్వతాలను కదిలించే దేవుడు, అద్భుతాలను జరిగించే దేవుడు, ప్రార్థనకు స్పందించే దేవుడు, భూమి ఆకాశాన్ని కదిలించే దేవుడు, చరిత్రలో కదిలించాడని, అద్భుత కార్యాలను జరిగించాడని, ఆకాశాలను కూడా శాసించాడని, ఒక నరుని ప్రార్థనకు దేవుడు మరి భూమిని, నక్షత్రాలను, సూర్యుని కూడా మరి స్తంభింపచేశాడన్నది చరిత్ర మనకు నేర్పుతున్న సత్యము, బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి సత్యము. ఈరోజు ఈ తరములో దేవుని కార్యాలు జరగాలి, ఈ తరములో దేవుని యొక్క శక్తిని మనం చూడాలి అంటే మన జీవితాలలో కూడా ప్రార్థించడం మనం నేర్చుకోవాలని, ప్రార్థనకు మాత్రమే ప్రభువు స్పందిస్తాడని వాక్యము ఘోషిస్తుండగా, అనేకుల జీవితాలలో ప్రార్థనకు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడని వాక్యము మనకు పట్టిక అందిస్తుండగా, సంఘంగా ఎన్నిసార్లు ఆసక్తితో మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు భారతదేశానికి వచ్చినటువంటి స్టాన్లీ జోన్స్ అనే ఒక మిషనరీ మహాత్మా గాంధీ దగ్గరికి సేవకుల బృందముతో, ప్రతినిధి బృందముతో వెళ్ళి, అయ్యా, యేసు గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలి అని మహాత్మునితో పలికినటువంటి వేళ మహాత్ముడు పలికినటువంటి మాట ఏమిటంటే, బైబిల్ నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, ఆయన బోధలు నాకు తెలుసు. ఆయన బోధించినట్లుగా, ఆయన ప్రార్థించినట్లుగా, ఆయన బ్రతికినట్లుగా ఒకవేళ మీరు బ్రతికుంటే ఈరోజు భారతదేశము క్రైస్తవ లోకమయ్యేది. దేవుని బిడ్డ, ఈరోజు సంఘంగా తరతరాలుగా క్రైస్తవ విధి విధానాల్లో బ్రతుకుతున్నాం, ఆచారాల్లో బ్రతుకుతున్నాం, కానీ నిజంగా అంటుకట్టబడినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడని, అద్భుత కార్యాలను జరిగిస్తాడని, ఈ జీవితాన్ని అనేకులకు తరతరాలు చరిత్ర చెరపలేని మధుర జ్ఞాపకంగా మలుస్తాడని నీవు జ్ఞాపకం ఉంచుకొని, ఆ విధంగా ఈ ఒక్క జీవితాన్ని అందంగా, అద్భుతంగా, ఆసక్తితో జీవించాలని ఆశను నువ్వు కలిగి ఉంటే, నేటికి దేవుడు మారని దేవుడు, మాట తప్పని దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, చరిత్రలో వాడుకున్నటువంటి వ్యక్తులే కాకుండా వర్తమానంలో వాడుకోవడానికి ఆసక్తితో ఉన్నాడన్న వాస్తవాన్ని సేవకునిగా దీనంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము. ఈరోజు మనకి ఎంత అనుభవం ఉన్నది, ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్నది, ఎన్ని మాన్యాలు ఉన్నవి, ఎంత మరి సంపద మన దగ్గర ఉన్నది అన్న వాటి విషయమైనటువంటి ధ్యాస, ఎంతగా ప్రార్థనలో ఎదిగామో, దేవుని మనస్సును అర్థం చేసుకోవటంలో ఎదిగామో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థనే మూలాధారం అన్నది సంఘంగా, విశ్వాసిగా నీవు నేను గ్రహించిన రోజు దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనలను బట్టి దేశాలను కూడా స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేశమంతా ప్రార్థన చేయమంటలేడు. ప్రియులారా, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఏమని ఘోషిస్తుందంటే, నా నామము పెట్టబడినటువంటి నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ఆకాశము వైపు చూస్తూ తమ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వెడల, వారి మనస్సులను మార్చుకునిన వెడల వారిని బట్టి దేశాన్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు దేశం ఆశీర్వదించబడాలంటే, దేశంలో పరిస్థితులు మారాలంటే రాజకీయ వ్యవస్థలు మారటం కాదు. ఈరోజు ఆ నాయకుడు రావాలి, ఈ నాయకుడు రావద్దని దేవుని సన్నిధిలో ప్రార్థించటం కాదు. కానీ నీవు నేను చేయవలసినటువంటి మన గురుతర బాధ్యత, మనం చేయవలసినటువంటి మన పైన ఉంచబడినటువంటి నమ్మకాన్ని మనం గుర్తించాలి. జీవితం ఒక నమ్మకం, జీవితం ఒక అవకాశం, జీవితం ఒక స్పందన. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు నీవు నేను బ్రతకడానికి, అద్భుతంగా బ్రతకడానికి, అనేకులను వెలుగులోనికి నడిపించడానికి, ఆ వెలుగులోని శక్తిని ఇతరులకు చూపించడానికి నీవు నేను ఈ లోకంలోనికి పిలువబడ్డాం. నీవు నేను ఎవరో తెలుసా? కొంతమందిని, బాబు నీవేంటంటే, ఏం చెప్పమంటావు బ్రదర్, కోడి మార్కెట్లో 300లకు పోతుంది, మేక 7,000 రూపాయలకు పోతుంది. అమ్మ తోడు చెప్తున్నా, నా పైన రూపాయి పెట్టినా మార్కెట్లో నన్ను ఎవడు తీసుకోడన్నా, నాకు ఏం వాల్యూ ఉందా అన్నా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు నిన్ను నన్ను తన రక్తము పెట్టి తన అరచేతిలో చెక్కుకున్నటువంటి దేవుడు, ప్రేమతో మన వంక చూస్తున్నటువంటి దేవుడు, నీవు నేను ప్రార్థించిన వెంటనే మన ప్రార్థనను ఆలకించడానికి ఆకాశము నుండి తొంగి చూసి ఆయనతో ఉన్నటువంటి సర్వదూతలు కూడా మన పక్షంగా కార్యాలను జరిగించడానికి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని లోకానికి పరిచయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసిన పైన ప్రార్థననే కనిపిస్తుంది. ప్రియులారా, బిల్లీ గ్రామ్ గారిని ఒకసారి ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. ఆయన అడిగారు, అయ్యా మీ సేవ ఇంత ఘనంగా, ఇంత గంభీరంగా 178 దేశాలలో మరి జరగడానికి మీకు స్ఫూర్తిని అందించినటువంటి అంశం ఏమిటి అంటే, ఆయన అన్నాడట, ప్రార్థన. చాలా సంతోషం, మీకు స్ఫూర్తిని అందించింది, మీ సేవను ముందుకు నడిపించింది ప్రార్థన. రెండవదిగా, మీ సేవను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఈ పరిస్థితికి మీకు సహకరించినటువంటి అంశం ఏమిటి అంటే, మరలా ప్రార్థనే అని ఆయన జవాబిచ్చాడు. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి వ్యక్తి వారితో మాట్లాడుతూ, అయ్యా ప్రార్థన గురించి 2 సార్లు చెప్పారు, మరొక విషయం ఇంకేమైనా ఉన్నదా మీ దగ్గర? మీ జీవితాన్ని ఇంత ప్రభావవంతంగా అనేకులకు సేవా జీవితాన్ని విరిచి ఆశీర్వదించి కోట్లాది మందికి ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క ప్రేమను అందించడానికి దేవుడు మీ బ్రతుకు కాలమును ఆశీర్వాదకరంగా మార్చాడు కదా, దాని వెనకాల ఉన్నటువంటి మర్మము, సూత్రము ఏది అని అడిగితే, ఆ మహా వ్యక్తి చెప్పినటువంటి మాట ఏమిటంటే, దానికి కూడా కారణం ప్రార్థనే. దేవుని బిడ్డ, ప్రార్థనను దేవుడు వింటాడని, పరిస్థితులను దేవుడు మారుస్తాడని బైబిల్ లాంటి గ్రంథము భూలోకమందు ఎక్కడా లేదన్నది విశ్వాసిగా నీవు నేను ఎరిగి ఉన్నాము. కానీ ఈ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథాన్ని నమ్మి, ఈ గ్రంథములో రాయబడిన ప్రతి విషయము భూమి ఆకాశములు గతించిన సాక్షాత్తుగా అక్షరార్థంగా నెరవేర్చబడతాయని ఎవరైతే నమ్మి అడుగులు వేస్తారో వారి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడు. దేవుని బిడ్డ, ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె బిడ్డ గురించి యేసు ప్రభుతో మాట్లాడుతుంటే, యేసు ప్రభు ఎంతో కఠినమైనటువంటి మాటగా కనిపించే మాట ఆయన అక్కడ మాట్లాడాడు. పిల్లల ఆహారాన్ని కుక్క పిల్లలకు వేయటము యుక్తమా అంటే, ఆ స్త్రీ పలికినటువంటి మాటకు దేవుడే ముగ్ధుడైపోయాడు. దేవుడే ఆమె యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ముగ్ధుడైపోయాడు. ప్రియులారా, ఒక శతాధిపతి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి వేళ ఆయన మాటలు విని దేవుడే ముగ్ధుడైపోయాడు.
ఈరోజు అన్యులు మలుకుతున్నటువంటి మాటలను బట్టి వారికి దేవుని ఎడల, దేవుని మాట ఎడల, దేవుని యొక్క శక్తి ఎడల, దేవుని ఎడల వారు కలిగి ఉన్నటువంటి విశ్వాస ప్రమాణాన్ని బట్టి దేవుడు ముగ్ధుడై వారిని చూస్తూ వారి గురించి పలికినటువంటి మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఈరోజు 2024వ సంవత్సరంలో మన వంక చూస్తున్నటువంటి దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు, మన ప్రార్థనా జీవితం గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? ప్రియులారా, ఈరోజు అనేకులు ప్రార్థనా జీవితాన్ని మరి అలక్ష్యం చేస్తున్నారు. ప్రార్థనని ప్రభువుకు మనల్ని సమీపంగా తీసుకొని వెళుతుంది. ప్రార్థననే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థననే అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తుంది. యేసు ప్రభువు ప్రార్థించాడు, ప్రార్థనను తన శిష్యులకు నేర్పించాడు. ప్రార్థన చేయమని పదే పదే ఆయన తన శిష్యులకు ఆయన బోధించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితంలో పరిస్థితులను మార్చేది, ప్రభు సన్నిధిని మన జీవితంలోనికి తీసుకొని వచ్చేది, మరి ఆయన మనస్సును మనకు బోధించేది ప్రార్థన. దేవుని బిడ్డ, దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని సెలవిస్తుందంటే, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. దేవుని మనస్సును నీవు అర్థం చేసుకోవాలంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆచారయుక్తమైనటువంటి భక్తి, మరి పరంపరతో వస్తున్నటువంటి భక్తి, మరి మనం నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా దేవునిని మనం అర్థం చేసుకోలేము. కానీ దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మనస్సు ఏమై ఉన్నదో తన వాక్యములో ఆయన రాయించాడు. దేవుని బిడ్డ, ఇంత గొప్ప వాక్యాన్ని మనం కలిగి, ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని జీవితాలను మార్చగలిగింది, పరిస్థితులను మార్చగలిగింది, ప్రతి ప్రశ్నకు జవాబు అయినటువంటి వాక్యాన్ని కలిగి ప్రతి పరిస్థితిని కూడా అద్భుతమైనటువంటి రీతిలో చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు, అసాధ్యమైనదే లేనటువంటి వాడు మనకు ప్రభువుగా కలిగి, మన రక్షకునిగా కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించడానికి ఎందుకని నిరాకరిస్తున్నాము, ఎందుకని వెనకడుగు వేస్తున్నాము? దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితమే నీ యొక్క అభ్యున్నతికి అది కారణంగా నిలుస్తున్నది. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే ఎనోష్ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, ప్రార్థన ఆనాటి నుండి ప్రారంభమైనది. కీర్తన 145వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఈ విధంగా రాయిస్తున్నాడు, తనకు ప్రార్థన చేయువారు. కీర్తన 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారందరికీ, 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉత్తగా ప్రార్థన చేయమన్నారు కదా అంటే తత్వం మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి భాషా పరిజ్ఞానాన్ని చూపించుకోవడానికి, కొంతమంది ప్రార్థన చేయమంటే మెసేజ్ ఇస్తారు. అలాంటి వాళ్ళు తెలుసా మీకు? ప్రార్థన చేయమంటే మొత్తం మెసేజ్ ఇచ్చేస్తాడు ఆ ప్రార్థనలో. ప్రియులారా, ఈరోజు నిజముగా ప్రార్థన చేసే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. మరి నిజమైనటువంటి ప్రార్థన మన జీవితాలలో మన పరిస్థితులను మార్చగలిగినటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రభువు సన్నిధిని మన జీవితంలోనికి తీసుకుని వచ్చేది, ప్రభువు హస్తాన్ని కదిలించేది, మన జీవితాలలో అద్భుత కార్యాలను జరిగించేది, మనల్ని లోకానికి వెలుగుగాను ఉప్పుగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను అది మార్చగలుగుతుంది. ప్రియులారా, అక్కడ జాన్ వెస్లీ గారి చిత్రపటం పెట్టబడింది. జాన్ వెస్లీ గారు సేవలోనికి వచ్చిన 26వ సంవత్సరంలో ఆయన రక్షణ అనుభవంలోనికి నడిపించబడినటువంటి వేళ ఆయన ప్రార్థన అనే అద్భుతమైన కళను నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన అనే కళ ఆయన ఎంతగా నేర్చుకున్నాడంటే 138 దేశాలలో 34,000 సంఘాలను ప్రారంభించడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. ఆయనకు ఆస్తి ఉండి పరిచర్యను ప్రారంభించలేదు, రాజకీయ పలుకుబడి ఉండి పరిచర్యను ప్రారంభించలేదు. కానీ దేవుని పిలుపుకు లోబడి నిజముగా ప్రార్థన చేసినట్లయితే అద్భుతాలను దేవుడు జరిగిస్తాడని, ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడని, గతంలో చేశాడని, వర్తమానంలో చేయగలడని, భవిష్యత్తుకు తనను జీవితాన్ని ఆదర్శంగాను స్ఫూర్తిగాను మార్చగలడని నమ్మిన కారణాన్ని బట్టి ఆయన ప్రార్థించటం ప్రారంభించాడు. ఈరోజు దేవుని బిడ్డ, అలాంటి ప్రార్థనను నీవు కలిగి ఉన్నావా? నా జీవితాలను దేవుడు ఒక వరంగా ఇచ్చాడు, ఒక అవకాశంగా ఇచ్చాడు. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ మార్గములో నడుస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, అనేకులు ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని వాక్యములో కొన్ని ప్రార్థనలకు దేవుడు స్పందించాడు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ వన్ ఎగ్జాంపుల్.
ఇంతకు ముందు కూడా సెల్ ఫోన్స్ ఉంటుండే. నోకియా ఫోన్, ఎరిక్సన్ ఫోన్, మోటరోలా ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్స్ అన్నీ ఉన్నాయిలే కానీ అసలు మార్కెట్లో అంత పెద్ద డిమాండ్ లేదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్ సృష్టికర్త, ఐఫోన్ సృష్టికర్త అయినటువంటి స్టీవ్ జాబ్స్ ఫాదర్ ఒక ఆర్డినరీ మెకానిక్. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఏదైనా పని నువ్వు చేస్తే ఎవడు చేయనట్లుగా నువ్వు చేయాలి, ఎవడు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించాలి. వారికన్నా 10 అడుగులు ముందుకు వెళ్ళి నువ్వు ఆలోచించి సృజనాత్మకంగా చేయాలి. ఆ మాట ఆయన జీవితాన్ని ఎంత విప్లవాత్మకంగా మార్చిందంటే, ఆయన సృష్టించినటువంటి స్మార్ట్ ఫోన్ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను సాంకేతిక రంగంలో, మరి కమ్యూనికేషన్ రంగంలో అది తీసుకుని వచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు ఒక వ్యక్తి ఆలోచించాడు, అంకిత భావంతో అడుగులు వేశాడు, వ్యాపార సామ్రాజ్యంలో మకుటము లేని మహారాజుగా కమ్యూనికేషన్ రంగంలో ఎదిగిపోయాడు. ఈరోజు నీవు నేను క్రైస్తవ జీవితంలో బ్రతకటం కాదు, నామకార్థ వాడుకతో కూడినటువంటి ఆచారయుక్తమైనటువంటి భక్తిలో కాదు, క్రీస్తు వలె, క్రీస్తు కొరకు రోషము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. అలాంటి బిడ్డల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను చేస్తాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేస్తాడు. దేవుడు 12 మందిని మాత్రమే ఏర్పరచుకున్నారు. ఆ 12 మంది ప్రార్థనను ఎప్పుడైతే నేర్చుకున్నారో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డారో, ఆ 12 మంది ఆ సామాన్యమైనటువంటి అలకాజనాన్ని, భూలోకాన్ని తలకిందులు చేయగలిగినటువంటి శక్తి చేత, ప్రభావం చేత దేవుడు నింపాడు. వారు నడుస్తున్నటువంటి వేళ వారి నీడపడి, వారు వాడినటువంటి దస్తీలను కూడా వాడి మనుషులు స్వస్థత పొందుకోగలిగినటువంటి పరిస్థితులలోనికి వారు వెళ్ళారు. కారణం ఏమిటంటే వారి జీవితంలో ప్రార్థన అనే కళను నేర్చుకున్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈరోజు ప్రార్థన తప్ప అన్ని, సమస్య రాగానే ఫోన్ తీయాలి అందరికీ. పాస్టర్ గారు, అమ్మగారు, అక్కగారు, అన్నగారు, మీరందరూ ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు బ్రదర్? మరి ఒకసారి పాస్టర్ గారు నాకు పరిచయం చేస్తూ ఒక యూత్ రిట్రీట్కు నేను వెళ్ళాను. వనస్థలిపురంలో ఉన్నటువంటి ఒక పెద్ద సంఘంలో మాట్లాడడానికి వెళ్ళాను. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, అంకుల్ వర్తమానం చాలా బాగుంది, నాకు ఎంసెట్ రాస్తున్నాను. ఇట్స్ వే బ్యాక్ అబౌట్ 12-15 years బ్యాక్. నేను ఎంసెట్ రాస్తున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. సరే బిడ్డ, నేను ప్రార్థన చేస్తాను. లంచ్ అయిపోయిన తర్వాత, సెకండ్ సెషన్ అయిన తర్వాత ప్రార్థన చేస్తానన్నా. లే అంకుల్, ఇప్పుడే ప్రార్థన చేసి సెకండ్ సెషన్ నేను ఉంటలేనన్నాడు. అరే బిజీనా, చదువుకుంటున్నా? చదువుకోవట్లేదు అంకుల్, నేను చాలా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఓహో, రిలాక్స్ అవుతున్నావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నా. నీకు కోపం రాదు కదా అన్నాడు. కోపం ఎందుకు బిడ్డ, నువ్వేం చెప్పకముందుకు కోపం ఎందుకు వస్తుంది నాకు? సర్లే పర్లేదండి. నిజం కదా అంకుల్, కోపపడవు కదా అన్నాడు. లేదు, ఏం కోపపడ, చెప్పులే అన్న. నిజం కదా అన్నాడు. నిజం రా, చెప్పు అన్న. సినిమాకు పోతున్నాను. నువ్వేమో సినిమాకు పోవాలి, నేనేమో ప్రార్థన చేయాలి. అద్భుతం జరుగుతుందా? నేను బిర్యానీ తింటే నీ కడుపు నిండుతుందా? దేవుని బిడ్డ, ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ అని ప్రపంచమంతా పంచుకుంటున్నాం మన గుండె బాధ ఏంటో. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవుని గుడిలోనికి వచ్చి నీ హృదయాన్ని నీవు కుమ్మరించిన వేళ ఆకాశాన్ని, భూమిని కంపింపజేస్తాడని ఆయన సన్నిధిలో దీనంగా నీ హృదయాన్ని కుమ్మరించడానికి ఎన్ని సందర్భాలలో నీవు నిశ్చయించుకున్నావు. ఎవరైతే అలా నిలబడతారో వారి పక్షంగా దేవుని శక్తిని ప్రపంచానికి దేవుడు చూపిస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నన్ను ప్రోత్సహించడానికి దేవుడు యాకోబు పత్రికలో ఒక మాట రాయించాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియా గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన సామాన్యమైనటువంటి వ్యక్తి. అమ్మా చదువుతారమ్మా ఎవరన్నా? మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు. ప్రియులారా, ఏలియా కూడా బలహీనమైనటువంటి దశలున్నాయి. ఏలియా కూడా భయపడ్డాడు, ఏలియా కూడా కోపపడ్డాడు, ఏలియా కూడా మనలాంటి ఒక మనిషే. కానీ ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి 3.5 సంవత్సరాలు సృష్టిని శాసించాడు. యెహోషువ మనలాంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆయన ఆజ్ఞాపించాడు.
ఈరోజు అదే దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాము. మన పరిస్థితుల వంక చూస్తున్నాము, బంబేరెత్తిపోతున్నాము. కానీ దేవుడు ఈ పరిస్థితులలో నాకు సహాయం చేయగలడు, నా కుటుంబంలో సహాయం చేయగలడు, నా బిడ్డల జీవితంలో సహాయం చేయగలడు, నా వివాహ జీవితంలో సహాయం చేయగలడు, నా ఆర్థిక విషయాలలో సహాయం చేయగలడు, నా పరిస్థితులన్నిటినీ మార్చగలడు, నా జీవితంలో నా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలడు, నా జీవితాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తి సాక్ష్యంగా మార్చగలడని ఏ బిడ్డలైతే నమ్ముతారో, ఎవరైతే అడుగులు వేస్తారో వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రియులారా, ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వ్యక్తి, మనలా భయాలు కలిగినటువంటి వ్యక్తి, మనలా బలహీనతలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. మోషే మనలాంటి వ్యక్తి, అబ్రహాము మనలాంటి వ్యక్తి, దావీదు మనలాంటి వ్యక్తి. వారి ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించాడంటే వారి జీవితంలో ప్రార్థన అన్నది వారు నేర్చుకున్నారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తున్నావా? చిన్నతనంలో ఒకసారి ప్రార్థన గురించి మాట్లాడుతుంటే నా కొడుకు అన్నాడు, నేను అడిగాను వాడిని, ఏరా నువ్వు ప్రార్థన చేస్తావంటే, డాడీ వెయిట్ 1 minute, ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో హీ వాజ్ దెన్, డాడీ వెయిట్ 1 minute, 1 2 3 4 5 టైమ్స్ నేను ప్రేయర్ చేస్తాను. అరే దావీదేమో 7 సార్లు, దానియేలేమో 3 సార్లు, వీడేమో 5 సార్లు అంట, ఎప్పుడెప్పుడు చేస్తావురా అన్న. డాడీ పొద్దున్నే లేవగానే ప్రేయర్ చేస్తా. ఓకే ఫైన్. బ్రేక్ఫాస్ట్ 2, లంచ్ 3, డిన్నర్ 4 అండ్ ఫైనలీ బెడ్ టైం. ప్రియులారా, చిన్నవాడు తెలియక చెప్పాడు, కానీ సత్యమే చెప్పాడు. నీ జీవితంలో నువ్వెన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? How many times you recognize God's grace in your life? How many times you say heartfully, దేవా ఈ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా, ఈ ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఈ దేశాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నా భార్యను బట్టి, నా భర్తను బట్టి, నా బిడ్డలను బట్టి నీకు వందనాలని దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? దేవుని బిడ్డ, ఆకాశాలు మహాకాశాలను దేవుడు మాటతో సృష్టించాడు. కానీ నువ్వు తింటున్నటువంటి బిర్యానీలో ఒక ముద్దలో ఎన్ని మెతుకులు ఉంటాయి? ఒక 200-300 మెతుకులు ఉంటాయి. కానీ ఒక్కొక్క మెతుకు ఎంత టైం తీసుకుంటుందో తెలుసా? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 6 months, 6 నెలలు ఒక మెతుకుగా తయారు కావడానికి టైం పడుతుంది. అంటే దేవుడు నీ కడుపులోనికి వచ్చేది, నీ శరీరంలోనికి వెళ్ళే ప్రతి దానిని ఎంత శ్రద్ధ తీసుకొని ఆయన సృష్టించాడో. నీవు తాగుతున్న మంచినీళ్ళు, నీవు పీలుస్తున్నటువంటి గాలిని ఉచితంగా దేవుడు నీకు నాకు అందించాడు. ఆ దేవుణ్ణి స్తుతించి, కీర్తించి, ఆరాధించి, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఆయన యొక్క మహిమను గుర్తిస్తూ ఆయన దాసునిగా ఆయన సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థన చేస్తున్నామా? ఒక ఎమ్మెల్యే వస్తే నాచిన, సీఎం వస్తే నాచిన, పాస్టర్ వాక్యం ఆపేయ్, సీఎం గారు వస్తున్నారు. ఒక సీఎం విలువ తెలుసు, 5 సంవత్సరాలకు మారేటోడి విలువ. ఒక పిఎం విలువ తెలుసు, ఒక నాయకుని విలువ తెలుసు, ఒక ఎమ్మెల్యే విలువ తెలుసు, ఒక స్థానిక నాయకుని విలువ తెలుసు. కానీ నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నీ ఉనికికి కారణమైనటువంటి దేవుని విలువేంటో నీకు తెలుసా? ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ పక్షంగా తన బాహువును చాచి అద్భుతాలను జరిగిస్తానని వాక్యము సెలవిస్తుండగా ఆ విధంగా నీవు అడుగులు వేస్తున్నావా? దేవుని బిడ్డ, ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వ్యక్తి. ప్రార్థించాడు, అద్భుత శక్తిని చూశాడు. దావీదు గురించి రాయబడిన మాట, దావీదు ఒక మహారాజు. చాలా మంది అంటారు, టైం దొరకట్లే బ్రదర్, అందుకనే బైబిల్ చదవలే. దావీదు కంటే బిజీనా బ్రదర్? నువ్వు దావీదు కంటే బిజీనా? దావీదు రోజుకు 7 సార్లు ఆయన ఏం చేశాడు? 119వ కీర్తన 164వ వచనం. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ప్రార్థన అనుకుంటాం. చదవండి అమ్మా, 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు ఆయనను స్తుతించాడు. హౌ మెనీ టైమ్స్ యూ ప్రైజ్ గాడ్? ఎప్పుడు గునగడం, సనగడం. ఏమిచ్చాడండి దేవుడు? ట్రాఫిక్ను చూస్తే గోల, కరెంటు పోతే గోల, బట్టలు బాగలేకపోతే గోల, కూర బాగలేకపోతే గునుగుడు, అన్నిటికీ గునుగుడే. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడూ మనకు కనిపించవు. కనిపించకూడనివి, మాట్లాడకూడనివే మనకు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. అందుకే ఆశీర్వాదాలు రావట్లేదు.
దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూశారు. 10 తెగుళ్లను పంపి తన బాహువును చాచి ఎర్ర సముద్రాన్ని వారి కన్నుల ఎదుట మరి విభజించి వారిని ఆరిన నేలపైన నడిపించి దేవదూతల ఆహారం చేత వారిని పోషించి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని కాచి దాచి భద్రపరిచిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి బదులుగా ఆయనను మరిచిపోయి దూడను చేసుకొని నీవే మమ్ములను రక్షించావని ఆరాధించే పరిస్థితి. ఈరోజు కృతజ్ఞతాహీనత అనేది గొప్ప పాపం. ఎవరైతే కృతజ్ఞతతో ఉంటారో వారు ప్రార్థన జీవితంలో కొనసాగుతారు. దావీదు జీవితంలో నిరంతరము ప్రార్థనా యజ్ఞమున్నది. కారణం ఏమిటంటే ఆయన కృతజ్ఞతతో బ్రతికాడు. తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలే, తన వర్తమానంలో ప్రతిరోజు దేవుని స్తుతించాడు. కారణం, ఆ స్థితికి కారణభూతుడు నా దేవుడే అని ఆయన గుర్తించాడు. ప్రియులారా, ఈరోజు 100 సంవత్సరాలు మన చరిత్రకు మనం వెనక్కి వెళితే మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతల పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ దొరలు దేవుని ప్రేమను బట్టి భారతదేశానికి వచ్చి సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈ దేశంలో ఎలాంటి ఉనికి లేనటువంటి మనలకు సువార్తను అందించి కన్నీటితో సువార్త విత్తనాలు వెదజల్లి అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించి ఆ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి ఆ ప్రార్థనా యజ్ఞాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తుండగా అలా చేస్తున్నామా? దేవుని బిడ్డ, అలా చేయడానికి మరొక అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవుడు ఎంత ప్రేమామయుడంటే సిలువ మీద దొంగకు కూడా అవకాశం ఇచ్చాడు. ప్రేయర్ కోఆర్డినేటర్ గారు శాంసన్ గారి గురించి ఇప్పుడే మాట్లాడాడు. శాంసన్ ఆ భయంకరమైనటువంటి కన్నులు ఊడతీకబడి ఆ భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనను విని ఆలకించి తిరిగి ఆయనను దర్శించి ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డ, నీ గతాన్ని చూపిస్తూ నీ జీవితాన్ని ఎత్తిపడవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఆశించడు. కానీ నీ పరిస్థితుల్లో నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనకు ఉపక్రమించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే దానియేలు గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఒక శాసనము అక్కడ వచ్చింది. ఆ రోజు ప్రార్థన చేస్తే కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాలని, కానీ ఆ ఆజ్ఞను కూడా ఆయన బేఖాతరు చేస్తూ ఆ కఠినమైన ఆంక్షల మధ్య అనుదినము ఆయన ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో అనుదినము చేసే రీతిలోనే ప్రార్థనను కొనసాగించాడు. Don't fear about the situations. Don't look at situations and get scared. పరిస్థితులు అలానే ఉంటాయి. ఆ పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను ఎందుకు నడిపిస్తాడో తెలుసా? నిన్ను హీనపరచడానికి కాదు, కానీ నిన్ను హెచ్చించడానికి. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నగోలను అగ్నిగుండంలో వేస్తుంటే ఆ యవన బిడ్డలు పలికినటువంటి మాట ఏమిటంటే, మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజీ పడం. ఈరోజు అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. పరిస్థితుల్లో రాజీ పడేవారు, పరిస్థితుల్లో మనస్సాక్షిని చంపుకునేవారు, మనస్సాక్షిని అమ్ముకునేవారు, దేవుని కన్నా మనుషునికి ఎక్కువ విలువనిచ్చే వారి ద్వారా అద్భుత కార్యాలు జరగవు. కానీ ఆ భయములో కూడా నమ్మి దేవుడు కార్యాలు జరిగించగలడని అడుగులు వేసే దానియేలు లాంటి వారి కొరకు, షడ్రక్, మేషక్, అబేద్నగోల లాంటి వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక యవనస్తుని మనం చూస్తున్నాము. ఆయన పేరు ఎబ్బేజు. ఆ ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల. దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ అవధులను ఆయన విశాలపరుస్తాడు. జాన్ వెస్లీ, ఫౌండర్ ఆఫ్ మెథడిజం, he prayed this prayer. నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చు ప్రభా. ఆ ఒక్క జీవితాన్ని 138 దేశాలలో 34,000 సంఘాలను ప్రారంభించడానికి ఒక ఉద్యమంగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ దేవుడు మారలేదు. నీవు నేను ప్రార్థించినటువంటి వేళ, నీవు నేను కన్నీటితో ప్రార్థించినటువంటి వేళ దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థన చేసింది. ఈరోజు చాలా మంది ఏమంటారు, ఐఎమ్ ఫాస్టింగ్ బ్రదర్, బట్ ఐ డోంట్ మైండ్ టేకింగ్ కాఫీ, ఐ డోంట్ మైండ్ టేకింగ్ జ్యూస్. కొంతమంది ఒక్క పొద్దు అనే మాట విన్నారా? ఎంతమంది విన్నారా? ఒక్క పొద్దులు ఏం చేస్తారు? వాళ్ళు పులిహోర తింటాడు, ఫ్రూట్స్ తింటాడు,
పాలు తాగుతాడు, డ్రై ఫ్రూట్ తింటాడు, ఇంకేంది ఉప్మా తింటాడు, అన్నం తప్ప అన్ని తింటాడు. అన్నం తినకపోతేనే ఫాస్టింగ్ వానికి. ఇలాంటి ఫాస్టింగ్ చేస్తే వద్దు వద్దు బ్రదర్, వద్దు, నో ప్రాబ్లం, నాకు చెమటలు వస్తాయి. థ్యాంక్ యూ. అన్నం తినకుండా అన్ని తింటాడు, దాన్ని ఏమంటాడు? ఒక్క పొద్దు. నెక్స్ట్ ఇంకేం చేస్తాడు? సినిమాలు చూస్తాడు. ప్రియులారా, అలాంటిదా ఫాస్టింగ్ అంటే మన అండర్స్టాండింగ్? కఠినమైన ఫాస్టింగ్ నేర్చుకోండి, పరిస్థితులను మార్చే ఫాస్టింగ్. అపోస్తులుడైనటువంటి పౌలు 1 కొరింథీ 9:27 ఏమంటున్నాడు? ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని ప్రతిరోజు నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను. ఒక నెల రోజులు మాంసం ఫాస్ట్ చేస్తారా? ఇంకా లెంట్ సీజన్ వస్తుంది కాబట్టి ఏదో చేస్తారులే, అది కాదు. చేసి చూడండి వాలంటీర్గా, మీకు అర్థమవుతుంది. ప్రాణం ఒక సైడు గుంజుతుంటుంది. దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యవన కాలములో ఆ విగ్రహానికి అర్పించినటువంటి భోజనాన్ని మేము తినకూడదు, ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన నియమమని తమ్మును తాము అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు నిష్ఠగా బ్రతికారు, ఇష్టంగా బ్రతికారు, యథార్థంగా బ్రతికారు, నమ్మకంగా బ్రతికారు. దేవుడు ఆ బిడ్డల్ని హెచ్చించాడు. ఈరోజు ఆ దేవుణ్ణే నీవు నేను ఆరాధిస్తున్నాం. ఆసక్తితో బ్రతుకుదాం, ఆశతో బ్రతుకుదాం, నిజముగా బ్రతుకుదాము, అనుదినము బ్రతుకుదాము, నిశ్చయితతో బ్రతుకుదాము. అన్నపానములు లేకుండా రోషముతో మనము బ్రతుకుదాము. పరిస్థితులు మారే వరకు, పరిస్థితుల్లో పురోగతి వచ్చే వరకు దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకొని బ్రతుకుదాం. దేవుని బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు అడగగానే చిన్న బిడ్డ యేసయ్యకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? 5,000 మంది పురుషులు ఉన్నారు, ఎవ్వరూ స్పందించలే. కారణం ఏంటో తెలుసా? వాట్ వుడ్ బి ద రీజన్? వాళ్ళు అనుకున్నారు, మాదేమవుతుంది బ్రదర్, మాదేమవుతుంది బ్రదర్. ఆ చిన్నోడు ఏమనుకున్నాడో తెలుసా? వాని ఆలోచన చాలా డిఫరెంట్. వాడు, నా దగ్గర ఉంటే ఇవి 5 రొట్టెలే 2 చేపలే. కానీ యేసయ్య చేతిలోనికి వెళితే అవి 5,000 మందికే కాదండి, 50,000 మందికైనా, 5 లక్షల మందికైనా, 50 కోట్ల మందికైనా ఆహారంగా ఆయన మార్చగలడు. హల్లెలూయా. ఈరోజు నమ్మేవారు కావాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నమ్మి ప్రార్థన చేద్దాము, ఓపికతో ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, ఉపవాసముతో ప్రార్థన చేద్దాం, యథార్థమైనటువంటి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేవుని బిడ్డ, చివరిగా దేవుని వాక్యములు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 ఏమని సెలవిస్తున్నాయంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననున్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనకు కలిగిన పని ఎరుగుదము. ప్రియులారా, మనము ఏది అడిగినా ఇచ్చే దేవుడున్నాడు. అందుకే అన్నాడు అడుగుడి. ఏం అడుగుతున్నాం? ఎన్నిసార్లు అడుగుతున్నాం? దేవుని బిడ్డ, లెట్ us be honest. When you trust this word, when you pray, when you kneel down and pray, heaven and earth will move on your behalf, because you are kneeling down before the creator of the universe, the one who is interested in your progress, the one who is liking you so much. నిన్ను ప్రేమించేవాడు, నీ యొక్క ప్రగతి గురించి ఆశిస్తున్నటువంటి వాడు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామము మహిమపరచు. ఈరోజు మనము బహుగా ఫలించాలి, ఆశీర్వదించబడాలి. మన ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి అన్నింటిలో మనము ముందుకు వెళ్ళాలి అంటే మనం చేయవలసింది ఏందో తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. సామాన్యమైనటువంటి పదాలతో చేసే ప్రార్థన అసమానమైనటువంటి దేవుని శక్తిని, మహిమను, ప్రభావాన్ని మన జీవితంలోనికి, మన ద్వారా ఇతరుల జీవితంలోనికి అది ప్రవహిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకు రాజులైన యాజక సమూహముగాను ప్రత్యేకమైనటువంటి జనాంగంగాను ఉన్నాము. మనం ఎవరట? దేవుని సొత్తు. మనం బ్రదర్ 2, 3 ఎంతకాలం ఈ దరిద్రం? ఇంకా ఎంతకాలం ఇది?
ఇంకా మారమా? మన జీవితాలలో మన విలువ మనకు అర్థం కాదా? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము ఆయన సొత్తైన ప్రజలమని దేవుని వాక్యము ఘోషిస్తుండగా, నీవు నేను ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని, ఘనమైనటువంటి జీవితాన్ని, గంభీరమైనటువంటి జీవితాన్ని ప్రపంచానికి ఆయన ప్రేమను పరిచయం చేయడానికి సజీవమైనటువంటి పత్రికలుగా నిలవబెట్టినటువంటి దేవుని ప్రతినిధులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గుర్తిస్తున్నామా? దేవుని బిడ్డ, ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆ రోజు ఎస్తేరు గుర్తించింది, ఆ రోజు మోషే గుర్తించాడు, ఆ రోజు దానియేలు గుర్తించాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గుర్తించారు, ఆ రోజు యోసేపు గుర్తించాడు. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన, నిశ్చయమైనటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే, రాజు తన సింహాసనాన్ని విడిచి సామాన్య ప్రజలకు గోనె బట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని అద్భుత కార్యాలను వారు చూశారు. దేవుని బిడ్డ, ఈరోజు అద్భుతాన్ని మన జీవితాల్లో మనం చూడాలి, మన పరిస్థితుల్లో పురోగతిని చూడాలి, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం చూడాలి అంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన అంటే చిలక ప్రార్థన కాదమ్మా, గుండెలను కదిలించే ప్రార్థన. ఆ రోజు ఒక సమరయ స్త్రీ దేవుని గుండెను కదిలించింది. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ, ఆమె విశ్వాసము దేవుని హృదయాన్ని కదిలించిందమ్మా. ఒక శతాధిపతి మాటలు దేవుని హృదయాన్ని కదిలించాయి. ఈరోజు దేవుణ్ణి కదిలించే ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క శక్తిని ప్రపంచం చూడాలి అంటే ఆయన కదిలించబడాలి. ఆయన కనికరమైనటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. మన పక్షంగా ఆయన కార్యం నెరవేర్చబడాలి అంటే మన ప్రార్థనలో దేవుణ్ణి కదిలించాలి. దేర్ ఇస్ పవర్ ఇన్ అవర్ వర్డ్స్. దేవుని బిడ్డ, మన మాటల్లో శక్తి ఉన్నది. మాటలు నవ్విస్తాయి, మాటలు ఏడిపిస్తాయి, మాటలు ప్రోత్సహిస్తాయి, మాటలు నిరుత్సాహపరుస్తాయి. తెలంగాణలో ఒక మాట ఉంది, బలేరా అంటే బండిగిళ్ళ మీద వేసుకున్నారు. కరీంనగర్ వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. బలేరా అంటే బండిగిళ్ళ మీద వేసుకున్నాడు అంటే, బండిగిల చాలా వెయిట్ ఉంటుంది, అందుకనే బండిగిల కూడా వాడు మీద వేసుకున్నాడు అంటే పవర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్రియులారా, ఈరోజు మాటల్లో శక్తి ఉన్నది. ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ వర్డ్స్. ఎందుకో తెలుసా? నో సిచ్యువేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ వర్డ్. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమించాడట? ఇంతనా? వ్యాలంటైన్స్ డే రోజు చెప్పే ప్రేమనా ఏంది? కాదు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే నీ కొరకు నా కొరకు మనిషిగా మారాడు. నీ కొరకు నా కొరకు పాపము లేనివాడు, నీ కొరకు నా కొరకు పాపంగా శాపంగా మార్చబడ్డాడు. నీ కొరకు నా కొరకు అవమానమించబడ్డాడు. నీ కొరకు నా కొరకు పిడిగుద్దులు తిన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన వీపు దున్నబడింది. అవమానాల్లో కూడా నిన్ను నన్ను సహించాడు. మన రూపాన్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. నీవు నేను ఆయనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ భార్య నీతో ఇంట్లో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? నీ బిడ్డలు నీతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? నాన్న అని నీ బిడ్డ నిన్ను పిలవకపోతే, అమ్మా అని నీ కొడుకు నిన్ను పిలవకపోతే, అదే ఇంట్లో నీ భోజనం తింటూ నిన్ను లెక్క చేయకుండా, నువ్వు పిలుస్తున్నా పలకకుండా, నువ్వు ఏదిచ్చినా తీసుకుంటున్నాడు కానీ నీ వంక కూడా చూడకపోతే ఎలా ఉంటుందమ్మా? ఒక తల్లిగా ఆ బాధ వర్ణనాతీతం. ఆ జీవితం ఎందుకు అని ఆ తల్లి విలపిస్తుంది. ఈరోజు దేవుని నుంచి అనేకమైన మేలులను మనం పొందుకున్నాం. ఈ బ్రతుకు దేవుడిచ్చినటువంటి వరం, ఈ రక్షణ దేవుడిచ్చినటువంటి వరం, ఈ ఆరోగ్యము దేవుడిచ్చినటువంటి వరం, ఈ సామాజిక స్థితి దేవుడిచ్చినటువంటి వరం. దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవునితో ఎలా మాట్లాడుతున్నాం? దేవుని మనస్సెరిగి ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తే నీవు నేను ఏది అడిగినా దేవుడిస్తానంటున్నాడు. అడగడమే తడువు, ఆకాశాన్ని కూడా దేవుడు కదిలిస్తాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి ప్రార్థన మన జీవితాలలో నేర్చుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయును గాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఏదో పోవాలి కదా అని వచ్చావేమో, ప్రార్థన చేయాలి కదా అని చేస్తున్నావేమో. అలా కాదు, దేవుని మనస్సెరిగి ప్రార్థించటం నేర్చుకో. దేవుని మనస్సు
కదిలించబడే ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేస్తాము, విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దాము, ఆసక్తితో ప్రార్థన చేస్తాము, నిశ్చయమైన ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థన చేస్తాము, దేవుని మనస్సును గెలుచుకునే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో శక్తి ఉన్నది. ఆ రోజు ఏలియా మనలాంటి సామాన్యమైనటువంటి మానవుడే, మనలాంటి బలహీనతలు కలిగినటువంటి వ్యక్తే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు, పరిశుద్ధంగా ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, యథార్థంగా ప్రార్థన చేశాడు, అద్భుతాలను చూశాడు. పరిస్థితులను చూసి బంబేలెత్తకు. ఆ పరిస్థితులలోనికి నిన్ను నడిపించిన దేవుడు నీవు ప్రార్థించాలని, ఆ ప్రార్థనలో ఆయన శక్తిని ప్రపంచం చూడాలని, ఆ పరిస్థితులలో నీ నామాన్ని గొప్ప నామంగా మార్చాలని దేవుడు ఆశపడుతుండగా, ఆ పరిస్థితుల్లో దేవుని నమ్మి స్తుతించి ప్రార్థించి వరాలను పొందుకొని ఆయన కృపలో 2024వ సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉజ్జీవింపబడిన బిడ్డగా, ఆత్మచేత నింపబడినటువంటి బిడ్డగా నీ జీవితమే అనేకులకు ఒక సాక్ష్యంగా మలచబడును గాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మాకు ప్రార్థన నేర్పించండి. ఎలా ప్రార్థించాలో మీరు మాకు నేర్పించండి స్వామి. నీవు పెద్దల కడ ప్రార్థన చేశావు, రాత్రంతా ప్రార్థన చేశావు, 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేశావు. ఆహారము కానీ మంచినీరు కానీ తీసుకోకుండా 40 రోజులు నువ్వు ప్రార్థన చేశావు ప్రభువా. ఈరోజు 4 గంటలు ప్రార్థన చేయడానికి మనుషులకు సమయం లేదు. కారణం ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో అనేకులున్న వేళ ఈరోజు నీ సన్నిధిని ప్రేమించి రాత్రిని లెక్క చేయకుండా, కాలరాత్రిని లెక్క చేయకుండా నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించడానికి కూడి వచ్చినటువంటి ఈ ప్రియ బిడ్డలను ప్రత్యేకంగా నీవు ఆశీర్వదించండి. నడిపిస్తున్న నీ దీనదాసులను దీవించండి ప్రభా. ఈ సంఘములో జీవాగ్నిని రగిలిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులను నిల్వబెట్టి నీ శక్తిగా, నీ యొక్క ప్రభావవంతమైనటువంటి నీ కృపల చేత నింపి అనేకుల జీవితాలలో ఉజ్జీవాన్ని రగిలించడానికి నీ దాసులను నీ ఆత్మ ద్వారా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సంఘములో గొప్ప కార్యాలను జరిగించండి. మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో గొప్ప ఉజ్జీవాగ్నిని రగిలించండి ప్రభా. అనేకులను క్రీస్తు ప్రేమలోనికి ఆకర్షించడానికి ఈ ప్రార్థన అనేటువంటి యజ్ఞములో ప్రతి ఒక్కరూ ఒక ఋషిలా, ఒక మునిలా ప్రభా మరి నిమగ్నమై నీ సన్నిధిలో కన్నీటితో, విశ్వాసముతో, ఆసక్తితో, యథార్థమైన హృదయముతో నిజమైనటువంటి ప్రార్థనను సల్పడానికి, తద్వారా మా తరములో గొప్ప ఉజ్జీవాగ్నిని రగిలించబడడానికి, ఆ ఉజ్జీవాగ్నిలో మేమందరము కూడా నీ శక్తి కార్యాలను చూడడానికి మా తరములో ఆ కృపను దయచేయండి ప్రభా. అవును నాయన, జాన్ వెస్లీ లాంటి ఆ ఉద్దండుల జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలను ప్రభా, మార్టిన్ లూథర్ లాంటి ఉద్దండుల జీవితాలలో, మెనో సైమన్ లాంటి ఉద్దండుల జీవితాలలో అద్భుతమైనటువంటి ప్రార్థన కళను వారు నేర్చుకున్న కారణాన్ని బట్టి వారు బ్రతుకు దినములలో రగిలించినటువంటి ఆ ఉజ్జీవాగ్ని ఖండాంతరాలకు వెళ్ళి అనేకుల జీవితాలను రగిలించింది, అనేకుల జీవితాలను మండించింది, అనేకులను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించింది, నిస్సారమైనటువంటి బ్రతుకులలో సారాన్ని నింపింది, అంధకారమైన జీవితాలలో వెలుగులను నింపింది ప్రభా. అలాంటి దేవుణ్ణి ఈ రోజు కూడా మేము ఆరాధిస్తుండగా ఈరోజు మా సంఘాలను మీరు ఉజ్జీవింప చేయండి. ఈ భారతదేశంలో రాయిని, రప్పను, నీటిని కనిపించిన ప్రతి దానిని మొక్కుతున్నారు, ముక్కోటి దేవతలను ఆరాధిస్తున్నారు. కానీ ప్రాణం పెట్టిన దేవుడు, కాలాన్ని 2గా విభజించిన దేవుణ్ణి పరాయివాడిగాను అభివర్ణిస్తున్న వేళ ప్రతి ఒక్కరికి ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనలోనే జీవమున్నదని వివరించడానికి ప్రార్థన అనే కళను మాకు నేర్పించండి. ప్రార్థన లేనటువంటి సంఘము ఏమీ చేయలేదు ప్రభా. ఎవరైతే ప్రార్థనలో కనిపెడతారో, ఎవరైతే ఉపవాసంతో నీ సన్నిధిలో ఉంటారో ఆ సంఘాలను నీవు ఆశీర్వదిస్తావు, ఆ సంఘాల ద్వారా అద్భుత కార్యాలను జరిగిస్తావు. ఆ సంఘాలు చరిత్రలో మరి నిలిచిపోయే ఒక అద్భుతమైనటువంటి సంఘాలుగా నిలుపుతావన్నది చరిత్ర మాకు నేర్పుతున్నటువంటి సాక్ష్యము. అవును నాయన, గోల్గంట ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రోను సంఘాలు వ్యవస్థాపకులైనటువంటి ప్రభా మరి భక్త సింగ్ అయ్య గారు ఒక హైందవ కుటుంబంలో నుండి వచ్చి ప్రార్థనను నమ్మి నీ సన్నిధిలో ప్రార్థించిన కారణాన్ని బట్టి ఆయన బ్రతుకు దినములో ప్రారంభమైనటువంటి ఆత్మీయ యజ్ఞాన్ని అంచెలంచెలుగా నీవు ఆశీర్వదించి అనేక దేశాలలో ఉజ్జీవాగ్నిని రగిలించినటువంటి విధానాన్ని మా కన్నుల ఎదుట మేము చూశాము ప్రభా. మరి ఈ రోజు
ఈరోజు అదే దేవుని మేము ఆరాధిస్తున్నాము, ఆయన నామములోనే ప్రార్థిస్తున్నాము. ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని ప్రతి ఆదివారం మేము పుచ్చుకుంటున్నాము. ఆయన ఆత్మచేత మేము ఉద్ధరించబడ్డాము స్వామి. ఈరోజు మా బ్రతుకు కాలములో ఉజ్జీవాగ్నిని రగిలింపచేయండి. మా జీవితాలలోని శక్తి కార్యాలను చూడాలి. మార్చబడిన జీవితాలు కావాలి ప్రభా. నులివెచ్చని జీవితం కాదు, కానీ వెచ్చని జీవితాన్ని దయచేయండి ప్రభా. మండుతున్న జీవితాన్ని దయచేయి ప్రభా. రగులుతున్న జీవితాన్ని దయచేయండి ప్రభా. రోషము కలిగిన జీవితాన్ని దయచేయి ప్రభా. అచ్చము నీ వలే నీ కొరకు ఈ లోకములో బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించమని, అలాంటి పరివర్తనను మా జీవితాలలో ప్రార్థన ద్వారా రగిలించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అలాంటి ప్రార్థనను మా జీవితాలలో దయచేసి, మా జీవితాలను ఎరిగిన ప్రతి ఒక్కరూ మమ్మలను బట్టి నీ నామాన్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ప్రస్ఫుటంగా నిన్ను ప్రతిఫలింప చేయడానికి, నీ యొక్క శక్తిని, నీ యొక్క ప్రభావాన్ని, నీ సుగుణాలను, నీ లక్షణాలను ప్రపంచానికి చూపించే విధంగా నిస్సారమైన మా జీవితాలను నీ ఆత్మ ద్వారా సారముతో నింపి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగి ఉన్నావు. వాటన్నిటికీ జవాబు ప్రార్థనే. ఆ ప్రార్థన నేర్పించయ్యా. ఆ ప్రార్థనను నమ్మడానికి హృదయం అంతటితో, ఆసక్తితో, నిజంగా, యథార్థంగా ప్రభా నమ్మి నీ సన్నిధిలో ప్రార్థించి అనేకమైన ఊహించనటువంటి మేలులను, ఆశీర్వాదాలను మేము పొందుకొని ఒక సాక్షిగా మా జీవిత కాలంలో బ్రతకగలిగిన కృపను దయచేయమని, ప్రత్యేకంగా జేమ్స్ సెసిల్ విక్టర్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు. వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి యొక్క గొప్ప ఆత్మీయ నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారి యొక్క సేవక బృందాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి వీరి యొక్క సారథ్యములో, వీరి యొక్క కాపరత్వంలో అనేకుల జీవితాలలో ప్రభా నూతన జీవాన్ని రగిలించండి ప్రభా. నూతన వరవడిని సిఎస్ఐ సంఘాలలో తీసుకొని వచ్చి ఉజ్జీవాగ్నిని రగిలించి అనేకులకు ఒక శక్తిగాను, ఒక ఆదర్శంగాను, ఒక స్ఫూర్తిదాత అయినటువంటి కాపరిగాను నిలువబెట్టి వాడుకుంటున్నందుకు, వాడుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో వారు రాత్రంతా ప్రార్థించనేటుండగా ప్రతి ప్రార్థనను ఆలకించి అద్భుతమైనటువంటి రీతిలో అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన నీ మేలులతో స్పందించి జవాబును దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.